తర్వాత మీరు ఇంకొకటి మర్చిపోయారు, రాహుకాల దీపం పెడుతున్నారా? కానీ ఇంతవరకు వచ్చేది ఒకప్పుడు. రావాలా? రాహుకాల దీపం పెట్టండి. ఆదివారం, శుక్రవారం మనం శుక్రవారం అనుకున్నాం. శుక్రవారం రాహుకాల దీపం అమ్మవారికి. ఆదివారం శుక్రవారం చేస్తున్నాం, కొంచెం ఆదివారము చేస్తున్నాం. మేము 2 రోజులు చేస్తున్నాం. కొంతమందికి అనుకూలం కదా, అందుకని ఆదివారం రాహుకాల దీపం పెడుతున్నాం, శుక్రవారం పెడుతున్నాం. ఈ పెట్టేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చిందో సంప్రదాయం మాత్రం లేదు. నిమ్మపండు తీసి దాంట్లో రసం తీసి అది తీసి దాంట్లో పెట్టేది అని చెప్పేసి ఎవరు చెప్పారో ఏమిటో తెలియదు. అది శాస్త్రంలో నేనేం చెప్పలేదు. మరి అక్కడేం శాస్త్రం లేదు, సూస్త్రం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మామూలుగా ప్రమిత దీపం కూడా పెట్టచ్చు. దాంట్లో నిమ్మకాయ దీపమే పెట్టాలని ఏం లేదు. ప్రమిత దీపం, ప్రమితలో ఆ దీపం రాహుకాల దీపం పెట్టచ్చు. మళ్ళీ దాన్ని తీసి పెట్టి దాన్ని కడిగి పెడతారు. మళ్ళీ రాహుకాల దీపం దాంట్లో పెట్టచ్చు. నిమ్మ పండులోనే పెట్టాలని ఏమీ లేదు. అది ఎవరు చెప్పారో తెలీదు. పెట్టకూడదని కూడా నేను చెప్పలే, పెట్టచ్చు అని ఎవరు చెప్పలే. మరి అదంతకదే ప్రచారం అయిపోయింది. అది ఎంత ప్రచారం అయిపోయిందో తెలియదు. అది ఎక్కడా లేదు. అది ఏ ఒక శాస్త్రంలో లేదు. మరి మీ శాస్త్రంలో ఉందేమో తెలియదు, కానీ మా శాస్త్రంలో లేదు, మా ఇంట్లో లేదు. అందుకని అది ఎక్కర్లేదు. మామూలుగా ప్రమితలు తెచ్చుకోండి, మట్టి ప్రమితల్లో పెట్టచ్చు రాహుకాల దీపం, బాగుంటుంది అది.